ఇంటింట అయ్యప్ప ఊరంతా అయ్యప్ప అత్యంత పవిత్రమైన అయ్యప్ప స్వామి మాల ధరించి నియమాన్ని నిష్ఠలతో ఇష్టాలతో స్వామివారిని పూజిస్తున్న స్వాములు 35 మండల పూజా మహోత్సవానికి వందల సంఖ్యలో తరలి రావడం జరిగింది। ఈ సందర్భంగా అయ్యప్ప సేవా సంఘం అధ్యక్షులు నస్కంటి శ్రీనివాస్, అయ్యప్ప అన్నప్రసాద సేవా సమితి అధ్యక్షులు విశ్వనాథుల రాజేందర్ మాట్లాడుతూ కామారెడ్డి జిల్లా కేంద్రంలోని శ్రీ 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 అయ్యప్ప స్వామి దేవాలయంలో 35 మండల పూజా మహోత్సవం ఎంతో అత్యంత వైభవంగా నిర్వహించడం జరిగిందని తెలిపారు। సర్వ బాధలను తొలగించే శ్రీ అయ్యప్ప 35 మండల పూజా కార్యక్రమంలో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొనడం జరిగిందని తెలిపారు। ఈ కార్యక్రమంలో సీనియర్ గురుస్వామి ఉదయ్, వర్కింగ్ ప్రెసిడెంట్ పట్నం శ్రీనివాస్, అయ్యప్ప సేవా సంఘం కమిటీ ఆర్గనైజర్ కమ్మల రవి యాదవ్, స్వామి అయ్యప్ప అన్నప్రసాద సేవా సమితి కార్యవర్గం సభ్యులు, సలహాదారులు, అయ్యప్ప సేవా సంఘం సభ్యులు, సలహాదారులు, స్వాములు, మహిళా భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు। మేము లేకపోయినా దయచేసి మీరు ఏ మాత్రం, ఎందుకంటే మీరు ఇప్పుడు ఒక ఉన్నత స్థాయిలో ఉన్నారు, ఆ ఉన్నత స్థాయిలో మీ కామారెడ్డి అయ్యప్ప కూడా మీకు ఆశీర్వదించాడు, మార్గదర్శనంలో మీకు ఇచ్చాడు। కాబట్టి దయచేసి ఏ కమిటీ ఉన్నా మీరు మాత్రం మా గుడిని మరవద్దు, మా యొక్క వినమ్మ పడకండి, మా యొక్క మీకు ఒక పాదాభివందనం మనకు ఈ 3 రోజులు కేటాయించిన ఆశామాషి కాదు ఆయన। దయచేసి మా కమిటీ మేము లేకపోయినా దయచేసి మీరు ఏ మాత్రం, ఎందుకంటే మీరు ఇప్పుడు ఒక ఉన్నత స్థాయిలో ఉన్నారు, ఆ ఉన్నత స్థాయిలో మీ కామారెడ్డి అయ్యప్ప కూడా మీకు ఆశీర్వదించాడు, మార్గదర్శనంలో మీకు ఇచ్చాడు। కాబట్టి దయచేసి ఏ కమిటీ ఉన్నా మీరు మాత్రం మా గుడిని మరవద్దు, మా యొక్క వినమ్మ పడకండి, మా యొక్క మీకు ఒక పాదాభివందనం చెప్తున్నాము స్వామి। ఒక 3 సంవత్సరాల నుంచి 4 సంవత్సరాల నుంచి రమేష్ అన్నతోటి, ఉదయ స్వామితోటి చండీ యాగం చేద్దాం అయ్యా అంటే
మనం ట్రై చేశాము. కానీ స్వామి 36 సంవత్సరాలకు అయ్యప్ప స్వామి సన్నిధానంలో మనం తెలియడంతో రాధాకృష్ణ గారి సహకారంతో ఇది మాత్రం మన కమిటీ వాళ్ళు ఖచ్చితంగా దయచేసి రమేష్ అన్న మరియు సీనన్న ఉదయ స్వామి మన గురుస్వాములందరూ నాయకుడు హరియాణపుత్రుడు అయ్యప్ప స్వామి కామారెడ్డి పట్టణంలో 35వ మండల మహోత్సవం అంగరంగ వైభవంగా 3 రోజులు కార్యక్రమం జరిగింది. మొదటి రోజు పరివార దేవతలతోటి మా దేవాలయంలో ఉన్నటువంటి అన్నదమ్ములు అమ్మవారు నవగ్రహాలతో వారి యొక్క మంత్రోచ్చలతో రెండో రోజు ఏదైతుందో నవ చండీ హోమం జరిగింది. ప్రతిరోజు స్వామివారికి అష్టాభిషేకం నవకలశాభిషేకం అలాగే మూడో రోజు అయినటువంటి కార్యక్రమం సుమారుగా మేము అనుకోవడం కాదు, శబరిమల తర్వాత మేము చూసినంత వరకు కామారెడ్డిలోనే శాస్త్ర కలశాభిషేకం అనే కార్యక్రమము 1000 కలశాలతో స్వామివారికి అభిషేకం చేయడం జరుగుతుంది. ఈ దేవాలయంలో 2014 నుంచి మేము ఈ సంకల్పం తీసుకున్నాము. అప్పటి నుంచి ఇప్పటి వరకు నిత్య గణపతి హోమం, నిత్య అష్టాభిషేకం, నిత్య హోరాత్రులు ప్రతి బుధవారం స్వామి దేవాలయంలో భజన సుమారుగా 24 సంవత్సరాల నుంచి జరపబడుతుంది. ఇవన్నీ కామారెడ్డిలో స్థిరమైనటువంటి అయ్యప్ప స్వామి అనుగ్రహంతో జరుగుతుంది. చాలా మహిమానిత క్షేత్రం ఇది. ఇది 35వ వార్షికోత్సవం కూడా అభినోద్భండ నరసింహ భారతి పుష్పగిరి వారు 3 రోజులు ఉండాలని ఆ అయ్యప్ప స్వామి కృపాకటాక్షములు వారిపై ఉండి మమ్మల్ని నడిపించాలని మా అయ్యప్ప స్వామి అయ్యప్ప సేవా సంఘం తరఫున అలాగే అయ్యప్ప అన్నప్రసాద సేవా కమిటీ తరఫున స్వామివారికి ప్రత్యేక ధన్యవాదాలు, వారికి పాదాభివందనములు, వారికి పరివారానికి స్వామి శరణమయ్యప్ప వాళ్ళ పాదాభివందనలు స్వామి